ఎస్ఎల్బీసీ ప్రమాదంపై రాజకీయం చేయొద్దని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏది జరిగినా ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు హరీష్ రావు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ ప్రమాద బాధితులను ఆదుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. సహాయక చర్యలను సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ కు వివరించారు. ఇక ఈ సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగాలన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. నా పాయింట్ ఏంటంటే నువ్వు అవుట్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేసే కంటే ఎనీవే దే ఆర్ గోయింగ్ టు టచింగ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది DBM. You send an equipment to that point. From there, you take some signal from sides and top. Instead of pie nuncho side nuncho study చేసి कंफ्यूज अయ్యే कंटे अभी इधर से कैसे भी आप लोग अंदर जा रहे हैं ना परीक्षित, तो मैं इनको ये सुझाव दे रहा हूँ, इनका जो भी इक्विपमेंट है टॉप से रीड करना, साइड से रीड करना, ये छोड़ दो. ये इक्विपमेंट इधर से भेज दो. लास्ट पॉइंट को रीच हो जाओ. वहाँ से साइड को आप टेस्ट करो, टॉप भी टेस्ट करो, बोथ साइड टेस्ट करो. विच वन इज द नियरेस्ट पॉइंट एंड formation of the soil or rocks, if loose end is there, we can open a vent where we can easily access. तब ये मिशनरी को बाहर निकालना है अभी, क्योंकि DBM मेरे का अंदाजा से आपके इंफॉर्मेशन से टूटा हुआ है. మరోవైపు మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. జీపీఆర్ మార్కింగ్ చేసిన చోట తవ్వకాలు జరుపుతున్నారు. 2 మీటర్ల లోతులో మృతదేహాలను గుర్తించారు. అయితే నీటి ఊట కారణంగా తవ్వకాలకు ఆటంకం ఏర్పడుతుంది. కేసీఆర్ ఏడున్నాడు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. కిషన్ రెడ్డి ఏడున్నాడు? కిషన్ రెడ్డి ఏ ప్రచారాలలో తిరిగిండు? కేసీఆర్ ఎక్కడున్నాడు? నేను నా మంత్రులను అందరినీ, ఒక్క మంత్రిని కాదు, మా ఉప ముఖ్యమంత్రిని, సాగునీటి పారుదల శాఖ మంత్రిని, మా ఎక్సైజ్ అందరి మంత్రులను, మా వ్యవస్థ మొత్తం ఇక్కడనే ఉంది. నేను యాజ్ ఏ టీమ్ లీడర్ అక్కడి నుంచి మినిట్ టు మినిట్ పరిశీలించుకుంటూ మా టీంకి అందరికీ నేను సూచనలు చేస్తున్నా. గతంలో జరిగిన పనులల్లో ఎక్కడైనా వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేసిందా? నన్ను అడుగుతున్నారు కదా ఎన్నికల ప్రచారంలో. హరీష్ రావు గారు దుబాయ్లో పోయి దావతులు చేసుకోలే. హరీష్ ఏడున్నాడు ప్రమాదం జరిగినప్పుడు? హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను. ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ దుబాయ్లో పోయి దావతులు చేసుకున్నాడా లేదా? ఈరోజు ఎయిర్పోర్ట్లో వివరాలు ఉంటాయి. కాదని మనం హరీష్ అవన్నీ తీసిన బయట పెడతా. అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా. ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్కి పోయి అబుదాబీలో 2 రోజులు దావతులలో మునిగి తేలింది హరీష్ రావు కాదని హరీష్ రావు గారిని చెప్పమను. అబుదాబీలో దావతులలో మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాదము సంఘటనలో ఇబ్బంది కలుగుకుంటూ ఉండడానికి రాలేదంటున్నాడు. మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుంది అంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది జరగదా? ముఖ్యమంత్రి వస్తే ఇంకా పెద్ద ఎత్తున అంత రక్షణ వలయమంతా ఇక్కడికి వస్తుంది. అంటే సోయి తప్పి మాట్లాడితే ఎట్లా? నేను విమర్శించదలుచుకోలేదు, నేను అట్లాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు. నా పాయింట్ సింపుల్. అత్యంత దురదృష్టకరమైన ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి ఎట్లా బయటపడాలి, ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలి, జరిగిన సంఘటన నుంచి ఎట్లా బయటకు రావాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఎట్లా బురద చల్లాలి అని వాళ్ళ మెదడులో ఉన్న బురదంతా తీసి మంత్రుల మీద. నా పాయింట్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బస్సురాజ్ అందిస్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే చాలా కీలకమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏదైతే ఎస్ఎల్బీసీ టనల్ ఉందో ఈ టనల్ దాదాపు 3 లక్షల ఎకరాలకు తాగునీరు గ్రావిటీ ద్వారా అందించాల్సిన బృహత్తరమైన ప్రాజెక్టు. ఇందులో ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. ఈ ప్రమాదం నుంచి బయటపడడం ఎలా అనేది ప్రస్తుతం తమ ముందున్న టాస్క్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అయితే దీంట్లో ఇప్పటివరకు కొనసాగిన చర్యల గురించి ఆయన సుదీర్ఘంగా పలు రకాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మొత్తం ఇక్కడ ప్రాజెక్ట్ పాల్గొన్న 11 రకాల ఏజెన్సీలతో విడివిడిగా ఆయన సమావేశమై ఈ టనల్లో జరుగుతున్న ఏదైతే రెస్క్యూ ఆపరేషన్స్ గురించి పూర్తి అవగాహన తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే దీంట్లో కీలకమైన సమాచారం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. ఏదైతే 8 మంది అందులో చిక్కుకున్నారు, ప్రాణాలతో ఉన్న సంగతి లేని సంగతి ప్రస్తుతం అయితే ఖచ్చితంగా చెప్పలేము, కానీ వాళ్ళు ప్రాణాలతో బయటపడతారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి అంటే పని నిమిత్తం ఇక్కడికి వచ్చి మన రాష్ట్రంలో సాగునీటి కోసం ప్రయత్నం చేసి ఆపదలో చిక్కుకున్న వారి కుటుంబాలను ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్న భరోసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే బాధిత కుటుంబాలకు కల్పించారో, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నారో వారి యొక్క ప్రాణం కూడా చాలా ముఖ్యమైనది. ఎక్కడైతే రెస్క్యూ ఆపరేషన్స్ చాలా కీలకమైనవి, అందులో చాలా అంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి ఆపరేషన్స్ జరుగుతున్నాయి కనుక ఇక్కడ వీరి ప్రాణం కూడా చాలా ముఖ్యమే. అందుకోసం దీంట్లో ఒకవేళ అవసరమైతే రోబో టెక్నాలజీని కూడా వాడి రోబోలను కూడా వినియోగించి రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేయాలి. ప్రాథమికంగా ఇక్కడైతే టనల్లో ఇరుక్కున్న వారిని బయటకు తీసుకురావడమే ప్రాథమిక బాధ్యత. ఆ తర్వాత ఏదైతే టనల్ను కంప్లీట్ చేయాల్సి ఉందో మన్నేవారిపల్లి నుంచి ఇప్పటికే 23 కిలోమీటర్ల వరకు టనల్ పూర్తయింది. అయితే ఇప్పుడు ఏదైతే టీబీఎం ఇక్కడ పూర్తిగా ధ్వంసం చేస్తున్నామో ఈ టీబీఎంను బయటకు తీసుకొచ్చిన తర్వాత మన్నేవారిపల్లి నుంచి ఏదైతే టీబీఎం నడుస్తుందో ఆ టీబీఎంను పూర్తిగా అంటే ఈ 13 కిలోమీటర్లు ఇక్కడ ఏదైతే ఆగిపోయిందో అక్కడి వరకు అదే టీబీఎం మన్నేవారిపల్లి నుంచి వచ్చే టీబీఎంను పూర్తి చేసి ఇక్కడికి తీసుకొచ్చి టనల్ను పూర్తి చేస్తాం. నల్గొండలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించేదాకా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.